ప్రశాంత్ నీల్ కంటే ఎక్కువ అని నేను చెప్పను కానీ ప్రశాంత్ నీల్కి ఏమాత్రం తీసుకోడు. అది ఒకటైతే చెప్తాం, ఓజీ బొంబాయి వస్తున్నాడు, ఇది నా డైలాగ్. తలలు జాగ్రత్త, అందరివి తలలు జాగ్రత్త, కటానాలు కట్ అయిపోతాయి. 100 కోట్లు ఫస్ట్ డే రాత్రి వచ్చినాయి, 100 కోట్లు నైట్ వచ్చినాయి అన్న. 100 కోట్లు సైలెన్స్ ఏపీ తెలంగాణ సైలెన్స్ చేశాడు అన్న. 100 కోట్లు బెనిఫిట్ షోతో వచ్చినాయి. 100 కోట్లు మూవీ బెనిఫిట్ షోతో ఎవరికైనా వస్తాయన్న? పవన్ కళ్యాణ్ వచ్చాయి. అది అది చెప్పాడు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సో ఓవరాల్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న. సో ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ చేయరు, కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ మనం చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజిఎం ఒకటి, సుజిత్ గారి టేకింగ్ ఒకటి, ఇద్దరు ఇచ్చి పడేసారు. కలిసిన ఒకరికి మామూలుగా లేదు అసలు. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ ఆఫ్ చేస్తారని చెప్పుకోవడానికి సెకండ్ హాఫ్లో ఒక బిట్ సాంగ్ ఉంటుంది. జానీ ప్లస్ తమ్ముడు ఒక బిట్ సాంగ్ ఉంటుంది. ఒక బిట్ సాంగ్ చాలు అసలు చొక్కలు చింపుకుంటారు ఫ్యాన్స్, ఆ లెవెల్లో సాంగ్ అయితే పడింది. అండ్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ అంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ లేదు, లేదంటే స్టోరీని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు, లేదంటే పెద్ద గ్రిప్పింగ్గా లేదు. సెకండ్ హాఫ్లో ఇంకొంచెం పడాల్సిన క్యాట్ అండ్ మౌస్ ఇవైతే పడలేదు అనిపించింది. దానివల్ల చిన్న డిసప్పాయింట్మెంట్. డెఫినెట్గా మనకి ఇచ్చింది ఏ రేటెడ్ కాబట్టి ఎవరైనా ఏ సర్టిఫికేట్ చూసే సినిమా చూడండి, దాని వరకు తెలిసిపడ్డారు. బట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేటప్పుడు మొత్తం వైలేషన్స్, చంపుకోలు, నరుకోవడాలు ఉన్నాయి అన్న ఒక చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ దాని వరకు ఓకే. కానీ ఫ్యాన్స్ దాన్ని మించి సినిమా అనుకోవచ్చు. తెలుగు వరకు దాన్ని మించిన సినిమా అనుకోవచ్చు. తెలుగు వరకు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఇంతవరకు అలా ఆ లెవెల్లో చూడలేదు. అంత ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి మహేష్ బాబు ఇలాంటి ఒక కత్తి పట్టుకుని ఒక సీన్ ఉంటే మనకి సంతోషం అనుకుంటాం. బట్ ఇలాంటి సినిమా మొత్తం కత్తి పట్టుకుని ఉంటాడు. అలాంటి సీన్స్ అయితే పడ్డాయి. బాగుందన్న. టాక్ కాదు, వాళ్ళు అఫీషియల్గా వేశారు ఓజీ 2 అని చెప్పి. చూడాలి. మేబీ సాహో హీరో గారు దాదాపు చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ అంటే ఆవిడకి చెప్పుకోవచ్చు. మిగతా అందరూ రొటీన్ ఉన్నా సరే ఆవిడ చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఒక్కడైనా పడుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఒకటి పడింది కానీ చిన్నప్పుడు ప్రభాస్ని చూపించారు, పెద్దప్పుడు ప్రభాస్ని చూపించే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. దానివరకు చిన్న డిసప్పాయింట్మెంట్. మీరు ఇంత టాలెంట్ గా ఉన్నారన్నట్టుంది ఆ డైరెక్షన్ మాత్రం. వాయబ్బో ఏంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దసరా పండుగ, దీపావళి పండుగ, 2 పండుగలు ఒక్కటేసారి కలిసి వస్తే ఎట్లుంటుందో గట్లుంది భయ్యా. సినిమా మామూలుగా లేదు అయ్యా. రికార్డులు మొత్తం, ఇండస్ట్రీ రికార్డులు మొత్తం ఒకటేసారి ఈత పోతాం, కేల్కతా, దర్వాజా బంద్, రికార్డులన్నీ పవన్ కళ్యాణ్. బీజం గీజం ఏమన్నా ఉందా సినిమా? ఓవరాల్ గా ఓజీ అంటే గూజీ బంస్ అంతే. వాయమ్మో క్లైమాక్స్ మామూలు వాడికి అయితే అర్థం కాదు. ఇంతకుముందు ఎవడో డిగ్రీ అంటే డిగ్రీ కాదు, డబ్బులు పిహెచ్డి చేసి రావాలి అర్థం కావాలంటే. కానీ ఏముంది మళ్ళా దానికి ఓజీ 2 ఉంది. 2 కోసం వెయిటింగ్, బట్టలు దించుకొని వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. చరిత్ర కాదు, ఇంకో 10 సంవత్సరాల చరిత్ర తిరగరాసింది ఓజీ. సుజిత్ గో ఒక ఫ్యాను ఒక హీరోని డైరెక్టర్ చేస్తే ఎట్లుంటుందో అబ్బా అట్లా చూపించుడు సుజిత్. ఇగో ఏదన్నా పని చేసినప్పుడు మంచి అనేటోడు చెడు అంటే వాడు ఉట్టడంతోనే చెడుగా ఉడతాడు. నెగిటివ్గా చెప్పడానికైనా వాడు ఉట్టిడాడు కాబట్టి వాడి గురించి మనం బాధపడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. సినిమా ఓవరాల్గా ఎట్లా ఉంది? ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్కి ఈ యాక్టింగ్కి అసలు ఇమాజినేషన్ కూడా చేయలేం. సూపర్ అంటే సూపర్. నాకు నచ్చిన డైలాగ్ అంటే జింకా 80 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, అదే పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. కానీ పులికి జింక దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం వల్ల దొరుకుతుంది. సో పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో అందరికి దడ ఉట్టించుండు, రికార్డులన్నీ బ్రేక్. మామూలుగా పడలేదు. అక్కడ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా తమన్ గారు మేము కూడా మీసాలు తిప్పుతాం. ఇక్కడ కూలీ లేదు, ఇంకా జైలర్ లేదు, ఇంకా వేరే సినిమాలు ఏం లేవు, ఇంకా విక్రమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ ఓజీఏ. ఇండియా వైడ్ ఓజీ బీజిఎం అనేది, ఓజీ సాంగ్స్ అనేవి ఇప్పుడు ట్రెండ్ అవుతాయి. తమన్ గారి బీజిఎం అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది. తమన్ గారు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. ఇంకా సినిమాలు వస్తాయనివి. అండ్ సినిమా గురించి మాట్లాడితే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం పండగ. సినిమా అనేది ఫుల్ మీల్స్.
దసరా ముందుగానే వచ్చేసింది. నవరాత్రుల్లో ఆల్రెడీ 4వ రోజులో ఉన్నాము, కానీ ఆల్రెడీ దశమ వచ్చేసినట్టే అనిపిస్తుంది నాకైతే మాత్రం. తాండవం చెప్తున్నా కదా, శవాలు కూడా లేచి తాండవాలు ఆడతాయి, అలా కొట్టారు తమన్ గారు బీజిఎం. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని, ఆయన చరిష్మాని, సుజీత్ గారు కూడా అంతే బ్యూటిఫుల్గా వాడుకున్నారు. అంటే ప్రతి ఆడియన్స్కి, ప్రతి మూవీ లవర్కి ఇది ఒక ఆకలి, ఒక 10-15 ఏళ్ళ ఆకలి. అరే పవర్ స్టార్ని ఇలా చూడాలి, అలా చూడాలి, ఆయనకి ఇలాంటి షాట్ పడాలి, ఇలాంటి డైరెక్టర్ తీయాలని తీసేయడమ్మా. పెద్ద ఫ్యాను, పెద్ద కల్టు సుజీత్ గారు. అసలు ఒక థియేటర్ బయట పవర్ స్టార్ అనుకుంటూ వదిలిన వ్యక్తి అదే పవర్ స్టార్తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు, మనకి ముందుకు తీసుకొచ్చారు. ఇంతకన్నా ఇన్స్పిరేషన్ నేను చెప్పలేను. ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడతాం. ఆయన నెగిటివ్ గా చాలా కామెంట్స్ చేశారు కదా, కానీ ఈ మూవీలో ఇద్దరు కలిసి వర్క్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా కన్నుల పండుగగా అనిపించింది. ఎందుకు అంటే తమ్ముడే పేకాటే అది మనకి ఇక్కడ చూపించారు. ఎందుకంటే పాలిటిక్స్ వైజ్ కానీ, లేకపోతే సినిమా బయట ప్రపంచంలో కానీ నీకు నాకు ఏమైనా గొడవలు ఉండని, మనం ఇప్పుడు పని చేయడానికి వచ్చాం, పని చేద్దాం. సో ఆ పని అనే విషయంలో, సినిమా అనే ప్రపంచంలో వాళ్ళిద్దరూ చాలా బ్యూటిఫుల్గా చేశారు, తండ్రి కొడుకుల్లాగా. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. నిజంగా గూస్ బంప్స్ వచ్చిన సీన్లు అంటే సినిమా మొత్తం గూస్ బంప్సే ఉన్నాయి. 10-15 సీన్లు ఉన్నాయి. ప్రతి సీన్ కూడా, ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రడక్షన్ సీన్ లాగా ప్లాన్ చేశారు సుజీత్. అంతే. ఇప్పుడు మనకి రజనీకాంత్ సినిమాలో అనిరుద్ధ్ ఏం చేశారు, నడుచొస్తారు కొట్టేనా బీజిఎం, ఆయన కూర్చుంటారు కొట్టేనా బీజిఎం. అలానే ఉంది ఈ సినిమాలో కూడా. పవన్ కళ్యాణ్ జాకెట్ వేసుకుంటే బీజిఎం, ఆయన కారు మీద కూర్చుంటే బీజిఎం, ఆయన నడుచుకుంటూ వస్తే బీజిఎం, గన్ను పట్టుకుంటే బీజిఎం, ఏసైనా అన్నట్టు బీజిఎం కొట్టేనా. అసలు తమన్ గారు ఇక నేను చెప్పలేను, గూస్ బంప్స్ మూమెంట్స్ అంటే అన్ని ఉన్నాయి గూస్ బంప్స్ మూమెంట్స్. అందుకే అంటున్నా, ఫ్యాన్స్కి కల్ట్స్కి అయితే పండగ. నాకు నచ్చిన డైలాగ్ అంటే బొంబాయి వస్తున్నా తలలు జాగ్రత్త కథం. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ దగ్గర వరకు ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అసలు ప్యూర్ మాస్. ఎందుకు అంటే అక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్స్కి, తమను కొట్టే బీజిఎంకి, స్క్రీన్ మీద ఎగిరిపడే తలలకి ఇక జనాలు ఎలా చూడాలో, ఎలా ఆన్సర్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. అంత బాగుండే ఇంటర్వెల్ సీక్వెన్స్. అండ్ ఇంకొక మెయిన్ మంచి డైలాగ్ ఏంది అంటే, వెన్ ఓజీ ఈజ్ కమింగ్ డూ నథింగ్, రన్ అండ్ హైడ్. ఇంతే, రన్ అండ్ హైడ్. ఓజీ వచ్చాడు, ఇంకా అందరూ దాక్కోవడమే. ఇంకా ప్రతి సినిమా వాళ్ళు దాక్కోవడమే. ఓజీ నడిచిన నాళ్ళు మీరు దాక్కోవడమే, ఇంకా ఇంతకన్నా చేసేది ఏం లేదు. అండ్ సినిమాలో స్టోరీ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఎలివేషన్ సీన్స్ వైజ్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైజ్ మాత్రం సినిమా టాప్ నాచ్. వాళ్ళకి పండగ, మాస్, ఇంతకన్నా ఏం చెప్పలేను. ఉన్నారు మీరు ఎన్ని నెగిటివ్ రివ్యూలు పెట్టుకున్నా కానీ ఎవడో ఆపలేడు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రకృతిని పవన్ కళ్యాణ్ని ఎవడో ఆపలేడు అనమాట. ఆపాలన్నా మీరే ఆగిపోతారు, ఆ రేంజ్లో ఉంది. ఈ రోజు నుంచి దసరా దీపావళి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఫ్యాన్స్కి అయితే పండగ అంటే పండగ. ఒక్కొక్కడు 4-5 సార్లు చూస్తాడు. రికార్డులన్నీ తెంచుతాము, అసలు బాక్స్ ఆఫీస్ను బద్దలు కొడతాము, ఆ రేంజ్లో ఉంది. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. బీజిఎం మాసాడికి ఒకటే చెప్తా ఉన్నాను, తమన్ గారు పవన్ కళ్యాణ్ గారు బ్లడ్ ఇంజెక్ట్ చేసుకొని కొట్టినట్టు ఉందన్నమాట. సుజిత్ ఆ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సీన్ సెన్సేషనే, ప్రతి ఒక్క డైలాగ్ ఒక డైమండ్ అనే చెప్పొచ్చు. ఓ డైలాగ్ ఉంది, నో రూల్ నో లా, ఓన్లీ గంభీర లా. ఆ డైలాగ్ అవుతే అతనికి ఇంకా చాలా అన్నమాట. ఇంకా 15 ఏళ్ళు సినిమా రాకున్నా కానీ మాకేం ఇబ్బంది లేదు, ఈ సినిమా చూసి బతికేస్తామన్నమాట. ఆ రేంజ్లో ఉంది. హీరోయిన్ కూడా చాలా చక్కగా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాను, దిస్ ఈజ్ నాట్ ఎ పాన్ ఇండియా, దిస్ ఈజ్ కాల్డ్ పవన్ ఇండియా. రేంజ్ అలా వెళ్ళిపోతుంది అనమాట. జై పవర్స్. వైలెన్స్ కేజీఎఫ్లో లేదా, పుష్పాలో లేదా, దేంట్లో లేదు వైలెన్స్. ఇప్పుడు కావాల్సింది వైలెన్సే. వైలెన్స్ ఉంటేనే ఆడ కంటెంట్ ఉంటేనే వైలెన్స్ ఉండదు. ఊరకన్నా నరికితే చూడరు కదా. సినిమా చూడండి, ఒక రియల్ గ్యాంగ్ స్టార్. ఒకప్పుడు భాషలో రజనీకాంత్ గారు ఏ విధంగా ఎలిగారో దానికి డబల్ చూపించారనమాట. ముంబై బ్యాక్ డ్రాప్లో అయితే సినిమా అయితే మామూలుగా లేదు, అరాచకం అనే చెప్పొచ్చు. ఫ్యాన్స్ హ్యాపీ కాదండి, మాకు ఆల్రెడీ ఈ రోజే దసరా దీపావళి స్టార్ట్ అయిపోయింది. మేము చేసుకోము, ఈ దసరా దీపావళి చేసుకోము. ఈ రోజు నుంచే థియేటర్లోనే ఉంటాం, ఇక్కడే కూర్చుంటాం, రికార్డులన్నీ పగలు నూపుతాం. ఈ రోజు నుంచి కాసుకోండి.